డెఫినెట్‌గా డిమాండ్ వస్తదండి. హ్మ్. మీకు మనం యాదాద్రి గాకుండా మన పక్కనే ఉన్న జైన్ టెంపుల్ గనుక తీసుకుంటే యెస్. కొలనుపాక జైన్ టెంపుల్ హ్మ్. టాప్ 10 ఇండియాలో ఉన్న టాప్ జైన్ టెంపుల్‌లో అదొక టెంపుల్ అండి. ఓకే. డెఫినెట్‌గా జైన్ మిత్రులకు గూడా వాళ్ళు గూడా స్టే చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటదండి. సో, ఇప్పుడు యాదాద్రి అంటే వరంగల్‌కి, హైదరాబాద్‌కి కరెక్ట్‌గా నాకు తెలిసి ఇట్లా అవును. సెంటర్ పాయింట్ అనుకుంటా. అవునండి. సో, వరంగల్ గూడా ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ అంటున్నారు. అవును. మనం ఇప్పటిదాకా అనుకున్నాం. దాని ఫ్లో గూడా ఇటు అంటుతుందా మనకి? ఈ డెఫినెట్‌గా అండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మనకు నల్గొండ, పాత నల్గొండ జిల్లాలో యాదాద్రి ఉంది. అటు అవును. పక్కనే వరంగల్ జిల్లా. దాని తర్వాత వచ్చేసి ఇటు హెరిటేజ్‌గా హైదరాబాద్‌లో ఉన్నాము. అవును. మన హైదరాబాద్ క్రౌడే గాకుండా వరంగల్, నల్గొండ, కరీంనగర్ భక్తులు గూడా యాదాద్రికి ఎక్కువ వస్తా ఉంటారు. అవును. వాళ్ళ తాకిడి గూడా మన టెంపుల్‌కి గాని, అక్కడికొచ్చిన వాళ్ళకి గాని, నెక్స్ట్ మన హోటల్‌కి గాని డెఫినెట్‌గా సో, ఉంటదండి. వరంగల్ వైపు వాళ్ళు గూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక హైదరాబాద్ వాళ్ళే గాదు. నాట్ ఓన్లీ వరంగల్ అండి. యెస్. నల్గొండ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కరెక్ట్. కరీంనగర్ వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ అన్ని చేయొచ్చు. దారులు యెస్. ఇక్కడికొస్తాయిగా. తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆంధ్రాలో ఉన్న ఆ! జనాలు మరి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు గూడా యాదాద్రికి రావాలిగా. రావాల్సిందే. ఎవరైనా అప్పుడప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అందరికి దేవుడే. యెస్. యెస్. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. అందరికి ఎగ్జాక్ట్‌లీ. దేవుడే. మేమెవరైతే కొనుక్కుంటామో మాకు మీరు 10 డేస్ స్టే గూడా అవకాశం ఇచ్చారు. 12 డేస్ ఇస్తా ఉన్నామండి. 12 డేస్. 12 ఓహ్! డేస్ వావ్! ఆ! మీకనుకోండి, మీ బంధువులకు అనుకోండి, బంధువులకు కావచ్చు. ఫ్రెండ్స్‌కి అనుకోండి. యాహ్! మీ రిఫరెన్స్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళందరికి కూడా అకామిడేషన్ 12 డేస్ పర్ ఇయర్ ఇస్తా ఉన్నాం. ఓకే. అట్లా పీక్ డేస్‌లో రావద్దండి అట్లాంటియేమన్నా అట్లాంటి ఉన్నాయా? రెస్ట్రిక్షన్స్ ఏం లేవు లేవండి. కదా! ఓకే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లేం. కొనుక్కున్న వాళ్ళకి ఇదొక మంచి ఫెసిలిటీ. అంటే అవునండి. రెంట్ ఇన్‌కమ్ రావడమే గాకుండా యాదాద్రి దర్శనం జేసుకోవాలన్నప్పుడు వాళ్ళు గూడా వచ్చి అక్కడ ఉండొచ్చు. బంధువులకి ఇచ్చుకోవచ్చు. కంపెనీస్ కొనుక్కుంటే వాళ్ళ ఎంప్లాయీస్‌కి ఇచ్చుకోవచ్చు. సూపర్బ్! మంచి అవును. ఫెసిలిటీ గూడా ఉంది అక్కడ. అవును. వండర్‌ఫుల్. సో, మళ్ళొకసారి చెప్పండి సార్ ప్రైజింగ్ మా వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు సింగిల్ సూట్ రూమ్ ఎంత? డబుల్ సూట్ రూమ్ ఎంత? జిఎంఆర్ బృందావనంలో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ 500 ఎస్ఎఫ్టీ అదొచ్చి 36 లాక్స్ రూపీస్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 800 ఎస్ఎఫ్టీ వచ్చేసి 2 బెడ్రూమ్. ఓకే. ఇది వచ్చేసి 57 లాక్స్. ఈ 2 ప్రైజెస్ కూడా ఈ ఫిబ్రవరి 2026 ఎండింగ్ మాత్రం ఈ ప్రైజెస్. ఓహ్! మార్చి 1 నుంచి 36 లక్షల సింగిల్ బెడ్రూమ్ 40 లాక్స్ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ 57 లాక్స్ ప్రెజెంట్ ఏంటి కాస్ట్ ఉంది. అప్పుడే పెంచేసారా? అవునండి. బాబోయ్! ఎందుకంటే చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. అవును. అవును. చాలా అవును. లిమిటెడ్ యూనిట్స్ అవును. ఉన్నాయి. మన అవును. ప్రాజెక్ట్ ఎండ్‌కొచ్చేసి నాకు తెలిసి 2 బ్లాక్‌లు అయిపోయినట్టున్నాయి గదా! ఆల్‌మోస్ట్ ఆల్. నేను అడిగాను యాక్చువల్‌గా యెస్. శ్యామ్‌ని యెస్. డి బ్లాక్‌లో ఇవ్వంటే, ఎక్కడ బాబాయ్ ఆల్రెడీ చాలా అయిపోయినాయి. కొన్నే మిగిలాయి. అవును. నువ్వే చూసుకో డి అంటున్నాడు. బ్లాక్‌లో లేవండి. డి అదే బ్లాక్‌లో అంటున్నా. టోటల్ యూనిట్స్ సోల్డ్ ఔట్. అవును. 57 లాక్స్ ఉన్న 800 ఏమన్నా ఎస్ఎఫ్టీ. బ్లాక్‌లో ఏమన్నా దొరుకుతాయా సార్? డి ఆహ్, బ్లాక్? మ ఎందుకంటే నాకు క డి బ్లాక్ నుంచి సార్ నిజంగా ఆ స్వర్ణ గోపురం, యాదాద్రి గోపురం చూస్తుంటే కడుపు నిండిపోతది. అవును. అవును. ఎవరైనా వచ్చి ఆ కారిడార్‌లో నిలబడి ఆ అవును. రూమ్‌లోంచి అవును. ఇంకా లోపలికి గూడా ఎళ్ళక్కర్లా. అంత అవును. అద్భుతమైన దర్శనం జరుగుతది అక్కడి నుంచి. అది అంటే డి బ్లాక్ మనం ప్రైస్ కూడా ఎక్కువేం పెట్టలేదండి. అచ్చా! ఎందుకంటే సేమ్ ప్రైస్. ఓకే. అన్ని బ్లాక్‌లు కూడా ఒకటే ప్రైస్ పెట్టడం జరిగింది. ఓకే. అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరు ముందొచ్చినారో, ఎవరికి ఏది ఇష్టం ఉందో వాళ్ళు తీసుకున్నారు. ఓకే. 57 లాక్స్ ఉన్న 2 బెడ్రూమ్ 800 ఎస్ఎఫ్టీ వచ్చేసి మార్చ్ 1 నుంచి 64 లాక్స్ రూపీస్ అవుతున్నదండి. అబ్బో! ఇప్పుడు ఆ! ఈ ఎవరైతే చూస్తా ఉన్నారో హరి అప్ అవ్వి తొందరపడండి. నేనే 500 గాని, నేను 800 కొంత గాని లక్కీ ఈ నేను. ఫిబ్రవరిలో యాహ్! క్లోజ్ చేసుకోండి. మా వాళ్ళ కోసం ఇంకొక మాట చెప్పండి. వెస్ట్‌లో ఎట్లాగో ఒక ఛాన్స్ మిస్ అయ్యారు. అవును. కొనుక్కోలేమిప్పుడు. అవును. సో, ఈస్ట్‌లో ఇప్పుడు ఒక బృందావన్ రూపంలో ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అని అనిపించేలాగా ఏదైనా చెప్పండి. అద్భుతమైన క్వెషన్. యెస్ సార్. మనం లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంతనే మనం కన్‌స్ట్రక్షన్ చేస్తా ఉన్నాము. యెస్. అందరికీ తెలిసింది. ఒక వీక్ డేస్‌లో వెళ్ళినా, వీకెండ్స్‌లో వెళ్ళినా ఎంత రష్ ఉంటది. అవును. కాబట్టి ఏంటంటే అక్కడ వన్ అండ్ ఓన్లీ జిఎంఆర్ బృందావనం మాత్రమే కన్‌స్ట్రక్షన్ అవుతుంది. కరెక్ట్. అవును. నెక్స్ట్ ఈ ఇయర్ 26 ఆగస్ట్ కల్లా మనది ఓపెన్ అవుతా ఉన్నది. ఓహ్! లాంచ్. యెస్. కాబట్టి ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటది. మీరు స్టే చేయొచ్చు. ప్రాపర్టీ అడిషనల్ వాల్యూ వాల్యూ పెరుగుతుంది. బావుంటది. యెస్. ప్రెస్టీజియస్‌గా ఉంటది. యెస్. ఇయర్లీ వచ్చేసి 12 డేస్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉండొచ్చు. ఆలేరులో గూడా మీరు ఒక వీకెండ్ విల్లాస్ కాన్సెప్ట్‌తో వచ్చారంట మళ్ళీ? అవునండి. ఆలేరులో ఒక వీకెండ్ విల్లాస్ టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అని చెప్పేసి ఓకే. మనకు వెస్ట్ సిటీలో గనుక తీసుకుంటే ఇంచుమించు ఎన్ నంబర్ ఆఫ్ అంటే ఓకే. కౌంట్ చేయలేని వీకెండ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఓహ్! రిసార్ట్స్ ఇదే మనకు ఇక్కడ లేవు. ఇటువైపు ఏం లేవు ఇటువైపు అసలు. గనుక అవును. చూసుకుంటే మీరు గట్కేసర్ నుంచి ఉప్పల్ నుంచి గనుక వరంగల్ వరకు చూసుకుంటే చాలా లిమిటెడ్. వేళ్ళ మీద చెప్పొచ్చు. ఓకే. ఫింగర్స్ మీద చెప్పొచ్చు. కాబట్టి ఏంటి దాని గురించి ఏంటంటే ఆలేరు టౌన్‌లోనే ఒక 13.5 ఎకర్స్‌లో ఓహ్! టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అని చెప్పేసి
సో నిజంగా ఎక్కువ అంటే ఎక్కువ విధంగా కూడా డిజైన్ చేయడం అంటే జరిగిందండి. గ్రీనరీ అంత బ్రహ్మాండ గ్రీనరీ అనుకోండి, అక్కడ వచ్చేసి పవర్ యూటిలిటీ మనం టోటల్ ఆటోమేటెడ్ Solar. సోలార్ స్ట్రీట్ లైట్స్ solar. ఇట్లాంటివన్నీ కూడా Super. వాడాము. శ్రీనివాస్ గారు మీరు రండి, మీ కళ్ళతో చూడండి, అవునా అక్కడ జరిగిన అన్ని డెవలప్మెంట్స్ కూడా టోటల్లీ కంప్లీటెడ్, సేల్స్ చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి చాలా అని విన్నాను ఫాస్ట్ గా నేను. అవుతుంది. అవును, అది అవును. కూడా అక్కడ కూడా చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. ఓకే, మీరు వీలైనంత త్వరగా రండి, ఒకసారి మీ కళ్ళతో చూడండి. అది చూస్తే అప్పు చేసైనా కొనుక్కుంటామేమో ఈసారి. నిజంగా నిజంగా అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే అక్కడ ఉన్న గ్రీనరీకి, ఆ, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కి, ఓకే. ప్లస్ టౌన్ కి అంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి అంతా కూడా 1 కిలోమీటర్ లోపల ఉండే సైట్. వావ్. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, మన బృందావన్ కూడా బస్ స్టాండ్ వెనకాలే, బస్ స్టాండ్ వెనకాల నడుచుకుంటూ రావచ్చు. యాదాద్రి టెంపుల్ కి బై ఎయిర్ 300 మీటర్స్. ఎస్, కరెక్ట్ చెప్పారు. అవును అవును, వండర్ఫుల్ లొకేషన్. సో మీరు ఏది టేకప్ చేసినా బ్రహ్మాండంగా చేస్తారు. మీ గత చరిత్ర కూడా, అంటే మీరు దాదాపు ఒక 2.5 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ అవును. రంగంలో ఉన్నారు మీరు. వరంగల్ కూడా చాలా ప్రాజెక్ట్ చాలా చేసామండి. మా సిస్టర్ కన్సల్టెన్సీ ఆల్మోస్ట్ 20 లక్షల స్క్వేర్ ఫీట్లు అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి పేరుంది వరంగల్లో. జిఎంఆర్ బృందావన్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఓ సూపర్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. తప్పకుండా వస్తాను నేను. నేను కొనుక్కునేలాగా మాత్రం చేయకండి, మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కదా, నా దగ్గర అయిపోయినాయి డబ్బులు. మీరు మీ టీము కంపల్సరీ రావాలండి. తప్పకుండా వస్తాను సార్. అక్కడ ఆ సైట్ ను చూడాలి. ఎస్, మేము ఏమేమి చేసాము, ఏమేమి కంప్లీట్ చేసాము అనేది మీరు చూడాలి. బృందావనే ఇలా ఉందంటే ఇక రిసార్ట్ ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. Yes. సో ఖచ్చితంగా వస్తాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you, చూసారు కదా ఫ్రెండ్స్, పూర్ణచంద్రరావు గారు చెప్పింది. ఈస్ట్ అనేది ఇప్పుడు హాటెస్ట్ ప్రాపర్టీ. నాలాంటి వాడు అత్యంత సామాన్యమైన జర్నలిస్ట్ కూడా కొనుక్కోగలిగాడు అంటే మీరు ఆలోచించండి ఎంత తక్కువలో ఉన్నాయో ఇప్పుడు. రేపు యాదాద్రి ఇలా ఉండదు, మీకు తెలుసు. ఒకప్పుడు యాదాద్రి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం మనం. అలాగే RRR కనుక సాకారం అయింది అంటే ఇక ఈ ఏరియాని మనం పట్టుకోలేము. ఎయిమ్స్ కావచ్చు, ఇట్లాంటి పోచంపల్లి కావచ్చు, రకరకాల అద్భుతమైన ఫెసిలిటీస్. వరంగల్ కనుక నిజంగానే క్యాపిటల్ అయితే, ఇప్పటికే సెకండ్ క్యాపిటల్ అంటున్నారు. అక్కడ రేట్లు కూడా హైదరాబాద్తో సమానంగా ఉన్నాయి అక్కడ రేట్లు. ఇప్పుడు అపార్ట్మెంట్లు కానీ అన్నీ కూడా సమానంగా అయిపోయినాయి. మరి ఆ స్థాయిలో ఉంది కాబట్టి మిస్ చేసుకోకండి. ఏ ప్రాంతం ఏ సంబంధం లేదు, ఎందుకంటే ఇది టూరిజం హబ్బు, అట్లాగే ఇండస్ట్రియల్ హబ్బు, అట్లాగే సాఫ్ట్వేర్ హబ్బు, అన్నిటికీ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయింది, అద్భుతమైన ఎకోసిస్టమ్. కాబట్టి ఎట్టి బస్లో మిస్ చేసుకోకండి. జిఎంఆర్ బృందావన్లో ఇమీడియట్గా కొనుక్కోండి. చాలా తక్కువ ఉన్నాయి, నేను చూశాను. మన ఇంకో ఎపిసోడ్ కూడా మీకు కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ మీకు అర్థమవుతుంది. ఇక టీమ్ లైన్ ఎకో రిసార్ట్ అయితే ఇప్పుడు నేను చూడలేదు, ఇంకా చూసి వచ్చి మీకు చెప్తాను. నాకు తెలిసి అది కూడా అద్భుతంగా ఉంటుంది. సో విల్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.